హైదరాబాద్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి నిరసనల మధ్య ఇప్పుడు తెలంగాణ శామన్న వచ్చారు. ఇక్కడ మరి విద్యార్థులకి సంఘీభావం తెలపడానికి వచ్చారన్న. హలో అమ్మా చెప్పండి. అంటే ఇక్కడ విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు కదా, పోలీసులు నిర్బంధిస్తున్నారు. ఈ విషయంలో మీరు ఏం మాట్లాడతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూనివర్సిటీ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రెండు తెలుగు ప్రజలకు, ఇప్పుడు విడిపోయినటువంటి ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు ప్రజలకు ఒక యూనివర్సిటీ ఉండాలి. మన తెలుగు రాష్ట్రంలో ఒక సెంట్రల్ యూనివర్సిటీని హైదరాబాద్ కేంద్రంగా, ఒకప్పుడు హైదరాబాద్కు శివారులో ఉండేది ఈ లింగంపల్లి పక్కన ఉన్నటువంటిది అంతా ఒక అడవి భూమి. దీన్ని అప్పుడు ప్రభుత్వం విద్యార్థులకు అంటే బాగుంటుంది, ఇక్కడ వాతావరణం బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ అంటే హైదరాబాద్కు శివారులో ఇక్కడ భూమిని కేటాయించి ఈ యూనివర్సిటీని మొత్తం ఏమంటారు అప్పుడున్నటువంటి ఇందిరాగాంధీ గారు ఇక్కడ కేటాయించడం జరిగింది. అంటే నేనేమంటున్నానంటే శ్రీనిధి, మీ అంటే N9 మీడియా వేదికగా ప్రభుత్వం నడవకపోతే మీ దగ్గర ప్రభుత్వం నడవడానికి మీ దగ్గర ఖజానాలో డబ్బులు లేకపోతే యూనివర్సిటీ భూముల్ని పేదల భూముల్ని అమ్మి మీరు రాష్ట్రాన్ని నడుపుతారా? ఇదెక్కడ దుర్మార్గం? కాబట్టి మీకు నిజంగా పెట్టుబడిదారులకు, భూస్వాములకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, అభివృద్ధి పేరుతోనే ఐటీ కంపెనీలకు మీరు భూములు ఇచ్చుకోవాలనుకుంటే ఇచ్చుకోండి. అంతేగాని యూనివర్సిటీ భూములు ఇస్తాం, పేదలకు ప్రభుత్వం గతంలో కేటాయించినటువంటి భూముల్ని మేము ఇప్పుడు లాక్కుంటామనంటే ఇది ఎక్కడ దుర్మార్గం? కాబట్టి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయంగా నేనైతే భావించట్లేదు. దీని వెనకాల నరేంద్ర మోడీ ఉన్నట్టుగా ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలు కలిగినటువంటి ఈ సెంట్రల్ యూనివర్సిటీ చరిత్ర ఇది ఒక తెలంగాణ ఉద్యమానికి ఇక్కడి నుంచి 100,000 మంది ఉద్యమకారులు తయారైనటువంటిది. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత మనం ఇంకేదైనా ఉంది మన హైదరాబాద్లో గొప్ప యూనివర్సిటీ అంటే సెంట్రల్ యూనివర్సిటీ. దాన్ని కూడా లేకుండా భూములు ముంగేసి ఉద్యమాల నుంచి వేసి ఎవరి వాయిస్ని కూడా పబ్లిక్ వినిపించకుండా చేస్తున్నావు అంటే నీ వెనకాల ఎవరు ఉన్నారు? రేవంత్ రెడ్డి. బికాజ్ ఆఫ్ నరేంద్ర మోడీ కన్సర్న్లో నువ్వు పనిచేస్తున్నావు. కాబట్టి నీ నిర్ణయాన్ని మార్చుకొని నువ్వు భూములు ఇచ్చాలనుకుంటే నీ సొంత భూమి ఇచ్చుకోవా, నీ సొంత భూమి ఇచ్చుకో. నువ్వు విద్యార్థులకు కేటాయించినటువంటి యూనివర్సిటీ భూములు ఎందుకు ఇస్తావు? కాబట్టి ఇది నియంత పోకడకు నిలువెత్తు నిదర్శనం రేవంత్ రెడ్డి గారు మరొకసారి రుజువైంది. కానీ ప్రజాపాలన అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తూ అధికారంలోకి వచ్చారు కదా, ఈ ప్రవర్తనను ఎట్లా చూడొచ్చు అన్న మనం? అంటే ప్రజాపాలన అంటే ఏంటి? ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళ అంటే ప్రజాపాలన అంటే ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని నువ్వు స్వాగతించాలి. అంతేగాని నీ సొంత నిర్ణయం తీసుకుని ప్రజాపాలన అంటే ఇదెక్కడ ప్రజాపాలన అయితే? నీ నియంత పాలన. ప్రజాపాలన అంటే మరి వీళ్ళు ప్రజలు కదా. అన్ని విద్యార్థి సంఘాలందరూ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రోడ్డు మీద నిలబడి ఎండకు నీరు తాగకుండా వాళ్ళు అన్నం తినకుండా వాళ్ళు నిరసన తెలియజేస్తుంటే 100 మంది పోలీసులను పెట్టి లాఠీ చార్జ్ చేపిస్తావు. వాళ్ళు ఎందుకు వచ్చారండి పోలీసు వాళ్ళని వాళ్ళు క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద నువ్వు అటెంప్ట్ మర్డర్ పెట్టి జైలుకి పంపిస్తావా? ఇది ఎక్కడి ప్రజాపాలన? ఏమి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎటువంటి దుర్మార్గం జరుగుతుంది, నువ్వు కూడా అదే పని చేస్తూ ఉన్నావు. ఇది తెలంగాణ. రేవంత్ రెడ్డి నువ్వు అనుకుంటున్నావు ఖబర్దార్. కేసీఆర్ మీద వ్యతిరేకతతోనే నేను ముఖ్యమంత్రిని చేశారు తప్ప నీ మీద ప్రేమతోనో నీ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతోనో కాదు. కాబట్టి నీ పార్టీకి అధికారం ఇచ్చారు, చక్కగా ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు పరిపాలన చేయి. అంతేగాని నా ఇష్టం వచ్చినటువంటి పోకడ పోతా నేను ఇక్కడ లవిచర్లలో చేసి రైతులను కొట్టించినట్టు ఇక్కడ విద్యార్థులను కొట్టిస్తా, భూములను ఇస్తా అంటే ఆయన అంటే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే కోర్టు నుంచి మేము ఆర్డర్ తెచ్చుకున్నాము, ఇది యూనివర్సిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి లేదు, భూమి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లో ఉంది, కాబట్టి అభివృద్ధి కోసం ప్రభుత్వం భూములు అంటే మీ హ్యాండ్ ఓవర్లో ఉన్న మమ్మల్ని కూడా అమ్ముతావు రేపు నువ్వు ఏమన్నట్టు? ఇది కరెక్ట్ అన్నటువంటి పద్ధతి కాదు. కాబట్టి నీ నిర్ణయాన్ని మార్చుకో అన్న. మీరు అంటున్నారు కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి వెనుక నరేంద్ర మోడీ ఉన్నాడని చెప్పేసి, కానీ ఇక్కడ మనం వెనుక చూస్తే ఏబీవీపీ వాళ్ళు ఉన్నారు, ఇందాక బీజేపీ నాయకులు కూడా వచ్చారు కదా. సో మరి ఇది ద్వంద్వ వైఖరి అనుకోవచ్చా? ఇప్పుడు ఇదే ఏబీవీపీ నాయకులు, ఇదే బీజేపీ వాళ్ళు దామగుండం అప్పుడు అక్కడ అడవులు నాశనం అవుతుంటే, వన్యప్రాణులు ప్రాణాలు పోతుంటే ప్రజలందరూ చుట్టుపక్కల ఉన్నటువంటి వికారాబాదు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు మొత్తం గొంతెత్తి మాకు వద్దయ్యా బాబు ఈ రాడార్ కేంద్రం ఇక్కడ పెట్టొద్దని అంటుంటే ఎక్కడ పేరు వీళ్ళు? కాబట్టి ఇక్కడ అంటే రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంది కాబట్టి వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రొటెక్ట్ చేస్తాం. మరి అప్పుడు ఎందుకు చేయలేదు? అంటే మీరు అంటే ఏదో సాత్రం ఉన్నట్టు మీరు చేస్తున్నామో ఇది వేరే వాళ్ళు చేసేది ఇదంతా అంటే ఓకే మంచిదే, విద్యార్థులు ఎవరు చేసినా మనం స్వాగతిస్తాం. కాకపోతే మీరు నరేంద్ర మోడీతో ఒక ప్రకటన చెప్పరాదు, నేను తీసుకోమని చెప్పు. చిన్న నరేంద్ర మోడీ మాట చెప్తే రేవంత్ రెడ్డి ఆయన నిర్ణయాన్ని మార్చుకోడా? ఈ దేశానికి పెద్దన్న అన్నాడు కదా, మీ పెద్దన్నతో చెప్పి మనం. కాబట్టి చేయని మంచిదే. దీని వెనకాల నరేంద్ర మోడీ ఉన్నాడు. మీరు అన్నారు చూసారు ఇంతకుముందు, పడుకున్నవాడిని అయితే లేపొచ్చు కానీ నిద్రపోతున్న నటిస్తామని ఏం లేపగలుగుతాం? లేపలేం. కాబట్టి నరేంద్ర మోడీ పడుకున్నట్టు యాక్ట్ చేస్తూ ఉన్నాడు, నిద్రపోలే ఆయన. అన్న
అన్న ఒకప్పుడు జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన ఢిల్లీ యూనివర్సిటీకి వెళ్ళాలంటే కూడా వీసీకి ఒక లెటర్ రాసి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే వెళ్ళేవాడు. కానీ ఇప్పుడు చూసుకుంటుంటే ఉస్మానియా యూనివర్సిటీకి కానీ ఇక్కడికి కానీ పోలీసులు పెద్ద ఎత్తున లోపలికి చొరబడిపోతున్నారు కదా. దీన్ని మనం ఎట్లా అంటే ఈ పరిస్థితుల్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అప్పుడు కాంగ్రెసే ఇప్పుడు కాంగ్రెసే కదా. అంటే అప్పుడున్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల సమస్యలను వినేవాడు. రేవంత్ రెడ్డి ఇప్పుడు అట్లనే రాజకీయ పరిస్థితులు ఇప్పుడు అట్లనే నేను చెప్పిందే వేదం అనేటువంటి ఒంటెద్దు పోకడబోతున్నటువంటి ఎవరు రేవంత్ రెడ్డి, బడే భయ్య కనుసన్నల్లో పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి. అలా బడే భయ్య ఎవరంటే మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి వినాయక దామోదర్ నరేంద్ర మోడీ కనుసల్లో పనిచేస్తున్న చోటాభయ్య. ఈ చోటాభయ్య ప్రజాపాలన అని చెప్పాడు, చోటాభయ్య రాహుల్ గాంధీ నాయకత్వం అని చెప్పాడు, ఈ చోటాభయ్య విద్యార్థుల ఉద్యమాలకు అండగా ఉంటామని చెప్పాడు. ఇదే కేసీఆర్ ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థుల ఉద్యమాలని అణిచివేస్తూ ఉంటే వాళ్ళకి అండగా ఉంటామని చెప్పినటువంటి చోటాభయ్య ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీలో అరే మా భూములు ఎందుకు అమ్ముతామని వాళ్ళు ధర్నాలు సమ్మెలు చేస్తూ ఉంటే వాళ్ళని ఎందుకు లాఠీ చార్జీ వాళ్ళని కొట్టిస్తూ ఉన్నాడు. అరే బయట నుంచి మాలాంటి సామాజిక ఉద్యమకారులు లోపలికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుందాం అంటే మమ్మల్ని రాణిస్తలేరు, గేట్ బయట నిల్చొని మాట్లాడాల్సిన పరిస్థితి. కాబట్టి మేమేమంటున్నాం అంటే చోటాభయ్య నీ పని ఖతం అయిపోయే రోజు దగ్గరలో ఉన్నది, నీ నిర్ణయాన్ని మార్చుకో, నరేంద్ర మోడీ మాటలు విని ఈ తెలంగాణను ఆగం చెయ్యకు, ఖబర్దార్ గుర్తుపెట్టుకో, రేవంత్ రెడ్డి చిన్నవన్నైనా నీకు పెద్ద సలహా సూచన ఇస్తా ఉన్నాను అన్న. అసలు అడవిలో జింకలు లేవు, ఏం లేవు, ఉన్నాయంతా గుంటనక్కలే అని చెప్పేసి విద్యార్థులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి అన్నారు కదా. దీన్ని ఎట్లా తీసుకోవచ్చు? అంటే గుంటనక్కలు రేవంత్ రెడ్డి ఒక గుంటనక్క, బట్టి విక్రమార్క గుంటనక్క, ఆయన పేరు ఏం పేరు ఆర్టీసీ ఉన్నాడు కదా, ఆయన పేరు ఆయన కాదు ఇంకొక ఆయన ఉన్నాడు కదా మంత్రి. వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు విద్యార్థి సమస్యలను పట్టించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు గుంటనక్కలు. మీరా విద్యార్థుల్ని గుంటనక్కలు అనేది? మీకు రాజకీయ పార్టీలకు ఏమైనా ఉంటే రాజకీయ పార్టీలతో మీరు కొట్లాడుకోండి, అంతేగాని స్వచ్ఛందంగా విద్యార్థులు పోరాటం చేస్తుంటే వాళ్ళని గుంటనక్కలని ఎక్కడిదా? నీకు ముక్కు నెలరాక్షి క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి. నువ్వు నరేంద్ర మోడీ పెద్ద గుంటనక్క అయితే నువ్వు చిన్న గుంటనక్క. ఏం మాట్లాడతాడు అన్న? ఇదంతా అభివృద్ధి కోసమే అని చెప్పేసి పైపైన చెప్తున్నట్టుగానే చేస్తున్నారు కదా. సో అభివృద్ధిని విద్యార్థులు ఆపుతున్నారు కాబట్టి చర్యలు తీసుకుంటా ఉన్నామని అన్నారు. ఏంది అభివృద్ధి? ఇక్కడ ఉన్నటువంటి భూములను కూడా గతంలో అపర్ణ, మైహోము, జేబేరీ లేకపోతే ఇంకా చాలా కంపెనీలకు ఇచ్చినప్పుడు కూడా అభివృద్ధి పేరుతో అని చెప్పారు. ఇప్పుడు అక్కడ ఏమంటారు 30-40 అంతస్తుల బిల్డింగులు లేపి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అడవులు మొత్తం కొట్టివేసి అక్కడ బతుకుతున్నటువంటి కూలీ నాలి ప్రజలు మొత్తం ఖాళీ చేపించి దీన్ని ఐటీ రంగం లేకపోతే హబ్ పేరుతోని మొత్తం డెవలప్మెంట్ పేరుతోని పేదల భూములు మొత్తం గుంజుకొని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి లింగంపల్లి గ్రామస్తులు మొత్తం ఖాళీ చేయించారు. వాళ్ళు ఈరోజు శంకర నాయనాన్ని మొత్తుకుంటారు, బతకడానికి ఇల్లు లేనటువంటి పరిస్థితి. అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి అంటే మనిషి ఆరోగ్యంగా ఉండడం, అభివృద్ధి అంటే మనిషి చక్కటి బట్టలు వేసుకోవడం, అభివృద్ధి అంటే మంచి ఏమంటారు విద్యని అభ్యసించడం. అభివృద్ధి అంటే ఏంటిది? ప్రజల అభివృద్ధి అంటే ఏంటిది? వేల సంవత్సరాల నుంచి చదువుకుంటున్నటువంటి విద్యార్థుల భూములను గుంజుకోవడం అభివృద్ధి. విద్యార్థులు వాళ్ళ సమస్యలను చెప్తా ఉంటే వాళ్ళని కొట్టడం అభివృద్ధి. విద్యార్థులు వద్దురానాయన అంటుంటే నేను ఇదే తీసుకొస్తా అని నీ అంత పోకడపోయి వాళ్ళని అంటే నీ నిర్ణయాన్ని వాళ్ళ మీద బలవంతంగా రుద్దడం అభివృద్ధి. అభివృద్ధి అంటే ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. అభివృద్ధి అంటే ఏంటి? బతుకుతున్న జీవులను చంపడమా? పెరిగినటువంటి చెట్లను కొట్టివేయడమా? కాదు కదా. అభివృద్ధి అంటే ఏంటో చెప్పమనండి. అభివృద్ధి అంటే ఏంటిది? ఐటీ కంపెనీలు పెడతావు, రైట్, పెట్టావు. ఈరోజు ఉన్నటువంటి ఐటీ కంపెనీలు హైదరాబాద్లో నువ్వు నార్త్ సౌత్ కోసం పోయావు కదా పార్లమెంట్లో సీట్లు పెంచాలని. ఎంతమంది ఐటీ ఇండస్ట్రీలలో నార్త్ సౌత్ వాళ్ళు ఉన్నారో చెప్పమనండి శ్రీజిత్ గారు, చెప్పమనండి. ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఏమన్నారు? ప్రకృతి కోసం మనం పనిచేద్దాం అన్నట్టుగా మాట్లాడినాడు కదా. ఇక్కడ విధ్వంసం జరుగుతూ ఉంది. మరి మీరు డైరెక్ట్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అప్రోచ్ అయినారా ఏంటి ఇట్లా అని ప్రశ్నించడానికి? అంటే మేము అప్రోచ్ కావాలా అండి? అంత పెద్ద నాయకుడు జెడ్పీటీసీనో ఎంపీటీసీ నుంచో 2006లో నా రాజకీయ ప్రస్తావన మొదలుపెట్టి 2014 ఎప్పుడైనా ముఖ్యమంత్రి మొన్న ముఖ్యమంత్రి ఆయన డబ్బా కొట్టుకుంటా ఉన్నాడు. ఇంత రాజకీయ పరిణితి చెందినటువంటి రేవంత్ రెడ్డి గారు మీకు తెలియదా అంటున్నా నేను. మాలాంటి వాళ్ళు చెప్పాలా? మీకు తెలియదా? మాలాంటి వ్యక్తులతో చెప్పించుకుంటారా? చెప్పండి, చెప్పు, వచ్చి చెప్తాం మీకు. చెప్పండి, మీకు చెప్తాం. సరే మీ ఛానల్ వేదికగా చెప్తున్నాను, మీ నిర్ణయాన్ని మార్చుకోండి. విద్యార్థుల పోరాటాలు ఏదైతే చేస్తుంటారో వాళ్ళ గోడును ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకు పట్టించుకోరు అంటున్నాను నేను. అన్న ఈవెన్ వితౌట్ హ్యావింగ్ వీసీస్ పర్మిషన్ వాళ్ళు 3 సెలవు రోజులను చూసుకొని రాత్రిపూట బుల్డోజర్లను ఎక్కించారు కదా లోపలికి. దీన్ని మరి మన ప్రజలు ఈ దాని నుంచి ఒక హెచ్చరికగా తీసుకోవచ్చా? మరి నేనేమంటున్నా అంటే నువ్వు ఏదైనా చేయాలనుకుంటే చెయ్యి, అంతేగాని ఇప్పుడు ఏదో 4 గోడల మధ్య నువ్వు చేసుకుంటే అది నీ సంసారం. ఇది ప్రభుత్వం, ఇది ప్రజల భూమి, ఇది విద్యార్థుల భూమి, ఇది తెలంగాణ సంపద, ఇది మన జాతి సంపద. నువ్వు అర్ధరాత్రి 10 గంటలకు బుల్డోజర్లు పంపిస్తా, జేసీబీలు పంపిస్తా అని ఆ నరేంద్ర మోడీ యూపీలో చేసినట్టు వాళ్ళ ఇళ్ళ మీదకి పోయి వీళ్ళ ఇళ్ళ మీద కూలగొట్టినట్టు కాదు కదా. ఇది ప్రజాధనం. నీ సొంత నిర్ణయం తీసుకొని రాత్రులు కూల్చేస్తా అంటే ఖబర్దార్ గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి,
నిన్ను ప్రజలు పసిగట్టకపోవచ్చు, నీకు అమ్ముడు పోయిన మీడియా పసిగట్టకపోవచ్చు, భగవంతుడు పసిగడతాడు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు గుర్తుపెట్టుకో, నీ నిర్ణయాన్ని నువ్వు మార్చుకోకపోతే కనుక ఒక్కొక్క చెట్టు మండల్ని ఏ విధంగా జేసీబీలను పెట్టి నరికేసావో నీ ఒక్కొక్క ఎమ్మెల్యేని ఆ విధంగా తెలంగాణ ప్రజలు ఓడిస్తారు. అన్న, మీరు మీ వీసీకే పార్టీ తరఫున ఇప్పుడు విద్యార్థులకి ఏ రకంగా సహాయం చేయనున్నారు? మా తిరుమావలన్ గారు, మా జాతీయ వ్యవస్థాపకులు తిరుమావలన్ గారు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిలకర శ్రీనివాస్ గారు బడుగు బలహీన వర్గాలకు, విద్యార్థులకు, ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తున్నటువంటి ప్రజలందరికీ ఎప్పుడు మేము అండగా ఉంటాం. గతంలో చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం, విద్యార్థులకు వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు ఎవరు చేసినా విద్యార్థులు మాకు ఇది కావాలి, ఇప్పుడు లోపల అరే పురుగులన్నం పెడుతున్నారండి అది మార్చుకోండి అని చెప్పాం, దాన్ని పట్టించుకోడు. మీ స్నేక్ క్యాచర్ని పెట్టండి, యూనివర్సిటీలలో పాములు వచ్చి కాటేస్తున్నాయని ఒక స్నేక్ క్యాచర్ని పెట్టడు. విద్యార్థుల సమస్యలు కాక్రోజు, బల్లులు, తేళ్ళు ఇటువంటివి వస్తున్నాయి మెస్సులలోకి, వాటిని పట్టించుకోడు. భూములంతా మేమంటున్నాం అంటే విద్యార్థులు ఎటువంటి పోరాటం చేసినా 100కు 200% మా వీసీకే పార్టీ విద్యార్థులకు అండగా ఉంటుంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.